అందరికీ నమస్కారం. నేను చూపించే ఈ మెథడ్లో చేస్తే డాబా స్టైల్ కాజు పన్నీర్ని ఇంట్లోనే సేమ్ అదే రుచితో కేవలం 15-20 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మసాలా అంతా కూడా నూనెలో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ 200 గ్రాముల వరకు వేసుకుని మసాలా అంతా కూడా పన్నీర్ క్యూబ్స్కి పట్టేలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినా పన్నీర్ అనేది గట్టిగా అయిపోయి రబ్బర్లా సాగుతుంది కాబట్టి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అక్కర్లేకుండా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యి టమాటాల నుంచి స్కిన్ సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తని ఫైన్ పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 యాలకులు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో ప్యూరీని కూడా వేసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మసాలా అంతా కూడా గ్రేవీకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ నుంచి ఆయిల్కి సెపరేట్ అవుతున్నప్పుడు 1/2 కప్పు జీడిపప్పు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుని పన్నీర్ క్యూబ్స్ బాగా మెత్తగా అయ్యి మసాలా అంతా కూడా పన్నీర్ క్యూబ్స్ పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గ్రేవీ కొద్దిగా చిక్కబడి పన్నీర్ క్యూబ్స్ అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ పన్నీర్ రెసిపీ రైస్, రోటీ, చపాతీ, పరోటా ఇలా దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.